పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు, సంతోషం. పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు. కూకో అమ్మా, పర్లేదు కూకో. పెళ్ళయిందా? మా ఇద్దరిని కలిపింది ఆమెనండి. సంతోషం. ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎక్కుతానాయా? ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి. మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లా కొట్టుకుంటే మట్టుకు మిమ్మల్ని సోడా బండోడు కూడా లెక్క చేయడయా? కూకో. మీరిద్దరు ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి. మీకు లాభం, నాకు పేరు. ఒట్టి చేతులు కలిపితే ఫైదా అయింది సార్. అబ్బా, మీ ఇద్దరిని లోపలికి పిలిచింది అందుకేనయ్యా. వచ్చే ఎలక్షన్ లో నువ్వు మేయర్గా నిలబడతావు. గట్లనే గాని ఈ మధ్య పోలీసు వాళ్ళు జులుం ఎక్కువైంది సార్. ఆ కొడుకున్న కంట కనిపెట్టాలి. ముందు ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించాను సార్. చిచే, ఈ పోలీసుడి ఉద్యోగం చేయడం కంటే పాకివాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్. నేరస్తుల్ని ఊడ్చేయలేకపోయినా చెత్తా చెదారమైన ఊడవచ్చు. ఆవేశపడకు బాబా. ఒక రౌడీ మేయర్ అంట, ఇంకో రౌడీ ఎంపీ. 24 గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషి ఇచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట. అంతకంటే ముందు నేనే వదిలేస్తే పోరా? వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బావా, ఖైదీలు. నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చెయ్యలేదు. కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రూవ్ చేస్తావు తమ్ముడు? తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు. తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు. ఇద్దరు అబద్ధాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పడవడం అబద్ధం కాదుగా. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా. ఇప్పుడు నాగరాజుని పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గా ప్రసాద్ని అరెస్ట్ చేయించి కలిసిన చేతులు వెళ్ళగొడతాను. కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావడం లేదు. ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో. ఎక్స్క్యూజ్ మీ. డోర్ మూసింది అని భయ్. స్టైల్ మార్చా. నా మీద మీ అభిప్రాయం? మీరు అందంగా ఉంటారో, నాజూగ్గా ఉంటారో, నవ్వుతూ ఉంటారో. అంతేనా? నాకున్న నిజాయితీ, నీతి, ధైర్యం ఇవేమీ కనిపించలేదా? ఈ రోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి. నిన్ను గదిలో పెట్టి తలుపేసినందుక? కాదు, ఇక్కడికి రాగలిగినందుకు. చూడండి, మీరు లాయరు, నేను లాయరు. మీరు హెల్ప్ చేస్తే ఇద్దరు గుండాల్ని జైలుకి పంపిస్తా. చెప్పండి, నాగరాజు ఎక్కడున్నాడు? ఏంది భయ్, ఏం చేస్తున్నాడంట లోపట? నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడంట. చూడండి, దుర్గా ప్రసాద్ గారు, పాండు గారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు. అనవసరంగా వాళ్లతో పగెందుకు? నా మాట విని రాజీకి రండి. డబ్బిప్పిస్తాను, పదవులిప్పిస్తాను, రాజయోగం పట్టిస్తాను. కావాలంటే నేను మీ దాన్ని అవుతాను. మీ పంతం విడిచిపెట్టండి. షటప్. నువ్వు వదిలిపెట్టింది సిగ్గు, కానీ వదిలిపెట్టాల్సింది నల్లకోటు. ఏమడిగిండు వాడు? నాగరాజుని ఎక్కడ దాచారు అని అడిగాడు. చెప్పినావా? లేదు. నాగరాజుతో వీడికి ఏం అవసరం వచ్చింది? పాత కేసుని తిరగతోడతాడేమో. ఒరే శోభనాద్రి, జర జానీ గారిని ఫోన్లో కలుపు. హలో, అరకులో గెస్ట్ హౌసా? జానీ లైన్ లో ఉండి అన్న మాట్లాడతాడు. నమస్తే. నాగరాజు గారిని గెస్ట్ హౌస్ బయట కాలు పెట్టకుండా చూసుకోండి. బీపీ బెనర్జీ గాడు వాడి కోసం వెతుకుతున్నాడు. హలో, నేను బావా, చెప్పు. ఓహో, ఐసి. అరకులోయలో గెస్ట్ హౌస్ లో దాచాడన్నమాట.
వినడానికి చాలా బాగుంది. అసలు ఏమిటిది? मैंने प्यार किया, मैं हार्ट कंप्लीट तुमको दे दिया, అందుకే ఇంత దూరం ఆగయా. ఒంటరిగా ఇంత దూరం వచ్చావు. మగాణ్ణి నిన్నేమైనా చేస్తే నీ గతేమిటి? నువ్వేదో చెయ్యాలనే ఇంత దూరం వచ్చాను. ఎప్పుడు చేస్తావు? నీకు బాగా ముదిరిపోయింది పిచ్చి. పంక్చర్ వేసి కానీ నీ వ్యవహారం తేల్చను. ఏది ఇక్కడ చెప్పిన చాకి ఉండాలి. నాకు చోటు చాలక కింద పారేసా. నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉంటాం కదా, ఏదైనా చేసుకోవచ్చని. నాగరాజును వేరే చోటికి మార్చేసినట్టున్నారు. సార్, వాళ్ళ మనుషులు రాకముందే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి సార్. మీ అక్కను చంపిన దుర్మార్గులతో నువ్వు చేతులు కలిపావు. ఏం జరిగింది? కట్టికడ పడేశారు. తప్పుడు కేసులు పెట్టించారని నువ్వు కోర్టులో ఒప్పుకుంటే నేను నిన్ను కాపాడతాను. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను సార్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. శంభుప్రసాద్ హత్య జరిగిన రోజున అసలు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. శంభుప్రసాద్ నేను స్నేహంగా ఉంటూ ఉండేవాళ్ళం. అందాలు కూడా కలిసి వసూలు చేసేవాళ్ళం. ఎవరు చేయమంటే చేసేవారు? దుర్గాప్రసాద్. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు మా అక్కను తన తమ్ముడి చేత మానభంగం చేయించింది కూడా దుర్గాప్రసాదే. అందుకే శంభుప్రసాద్ నేనే చంపాను. అది చూసిన దుర్గాప్రసాద్ నన్ను చంపబోయాడు. ఈ కేసును మళ్లీ అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేస్తూ దుర్గాప్రసాద్ను వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించడమైనది.